హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది వచ్చేసి ఈరోజు ఈవినింగ్ వ్లాగ్ అండి. సో మార్నింగ్ నుండి అయితే ఇల్లంతా చిందర వందరగా ఉంది. ఎందుకంటే ఈరోజు కూలర్ని రిపేర్ చేయించినాం అండ్ అలాగే కొత్త గడ్డి వేయించినామండి. సో ఆ రిపేర్ చేయడానికి వచ్చిన అతనితోటే సరిపోయింది మధ్యాహ్నం దాకా. ఇంకా ఇంట్లో కూడా అంగడంగడే ఉండిపోయిందండి. బెడ్రూమ్లో ఉన్న ఒక బెడ్ అయితే తీసుకొచ్చి హాల్లో వేసాము. ఎందుకంటే మేము కూలర్ని అయితే హాల్లో పెట్టినాం కాబట్టి బెడ్రూమ్కి కన్వీనియంట్గా ఉండదండి కూలర్ పెట్టడానికి. సో నేను పైన పడుకుంటాను కాబట్టి ఇబ్బంది అవుతుంది. ఇంకా ఈ కూలర్ గాలి బెడ్రూమ్ దాకా రాదు. చాలా అంటే చాలా ఉక్కపోస్తుంది. వేడైతే అసలు విపరీతంగా వస్తుందండి. అంత ఉక్కపోత, ఫ్యాన్ గాలి సరిపోవట్లేదు. అందుకోసమని ఇంకా గలీజ్గా అనిపించినా కూడా ఇంకా ఈ బెడ్ని తీసుకొచ్చి అయితే హాల్లో వేసినాము. ఇంకా ఆ బెడ్రూమ్లో అంతా చెత్త చెత్త ఉంటుంది కదా బెడ్ కింద, అదంతా కూడా ఊడుస్తున్నాను. బెడ్రూమ్ అయితే కొంచెం కొత్తగా అనిపిస్తుందండి. స్పేస్ ఎక్కువగా అనిపిస్తుంది. అక్కడ వెనకాల గోడ ఉంది కదా, సో నేను కూర్చొని మాట్లాడడానికి అయితే నాకు మంచిగా పనిచేస్తుంది అన్నట్టు. సో ఏమైనా బ్యాక్ సైడ్ ఏమైనా పెట్టాలి అనేసి అయితే అనుకుంటున్నాను. సో చూడాలి, ట్రై చేయాలి ఏదో ఒకటి. ఆ బెడ్ ఉన్న ప్లేస్ అనమాట అది. ఇంకా దాని కింద అయితే చాలా డస్ట్ ఉన్నదండి. అదంతా ఊడుస్తున్నాను. కొంచెం మధ్యాహ్నం ఈవినింగ్ 4 దాకా కూడా మా హస్బెండ్ ఇంట్లోనే ఉండే. కొంచెం హెల్ప్ చేయన్నా కూడా అసలు ఏం హెల్ప్ చేయకుండా తనైతే వెళ్ళిపోయింది అన్నట్టు. ఇంకా ఇంట్లో చెదల సమస్య అయితే అట్లనే ఉందండి. ఈ వీడియోలో చూస్తే కనుక అటు బీరువా పక్కన అయితే కనిపిస్తుంది చూడండి చెదలు. సో ఎక్కడ చూసినా చెదలు బాగా ఉంది. నాకు అందిన మట్టుకైతే చెదలను అయితే క్లీన్ చేస్తున్నాను. ఇంకా అందని దాన్ని అట్లనే వదిలేస్తున్నాను, కానీ అదంతా స్ప్రెడ్ అవుతుంది. నేను క్లీన్ చేసినా కూడా మళ్ళీ ఒక 1 అవర్ 2 అవర్స్ కల్లా మళ్ళీ వచ్చేస్తుందండి. సో ఇంకా అది అసలు హోల్స్ వేసి దానికి వాళ్ళు చెదల నివారణ వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తేనే, దానికి లిక్విడ్ అనేది స్ప్రే చేస్తేనే పోతుందంట అండి. నేను చాలామందిని తెలుసుకున్నాను. ఇంకా హౌస్ ఓనర్ వాళ్ళు అయితే అసలు ఏం పట్టించుకోవట్లేదు. ఈరోజు అయితే మా హౌస్ ఓనర్ పక్క రూమ్ ఖాళీ అయిందని ఇంకా ఆ రూమ్ చూసుకోవడానికి, చెక్ చేసుకోవడానికి అయితే వచ్చింది. ఆవిడ వచ్చిన తర్వాత అయితే చెప్పినా అండి నేను. ఇంకా రూమ్లోకి తీసుకొచ్చి చూపించిన. ఈ డోర్ మొత్తం పాడైందండి. ఇది మొత్తం చెదలు తిన్నది. దాన్ని తీసి దులిపితే మొత్తం అది తుక్కు అయిపోతుంది అన్నట్టు. ఇంకా ఆవిడకైతే చూపించినంత మట్టుకే చూస్తా అనేసి అయితే అంటారండి. వాళ్ళ హస్బెండ్కి కూడా చూపించాను మొన్న, కానీ పట్టించుకోకపోతే కష్టం అండి. మన సామాన్లు పాడైతాయి, వాళ్ళ ఇల్లు కూడా పాడవుతుంది. ఇంటికి కూడా మంచిది కాదు చెదలు ఉండడం అయితే. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా వేరే రూమ్ చూస్తా అది ఇది అని అంటున్నారు. ఈ టైంలో షిఫ్ట్ చేయడం మంచిది కాదు అని చెప్పేసి అయితే నేను ఆగుతున్నాను. ఇంకా హాల్లో అంతా కూడా మంచిగా నీట్గా సోఫాల మీద ఉన్న డస్ట్ అదంతా దులిపేసి ఊడ్చేసిన అండి. బయట కూలర్కి గడ్డి వేసేటప్పుడైతే అంత బాగా దుమ్ము అంత పడిందండి. మళ్ళీ వాటర్ అటు తీసుకెళ్ళడం ఇటు తీసుకెళ్ళడం అంత గలీజ్గా అయిపోయింది. అందుకోసమని ఇంకా వాటర్ కొట్టి ఇక్కడైతే వైపర్ తోటి లాగుతున్నాను. బాబు అయితే నాకు ఇవ్వు నేను లాగుతా అని చెప్పేసి నా వెనకాలనే వస్తున్నాడు. ఇంక ఈరోజు అయితే నాకైతే ఈవినింగ్ చాలా వర్క్ అయిందండి. ఆ కూలర్ది పాత గడ్డి అదంతా కూడా తీసి ఒక సంచిలో అయితే పెట్టి ఉంచిన. అటు వేరే పక్కన సందిలో చేసిండనమాట. పక్కకి ఇంకొక రూమ్ ఉంది అని చెప్పాను కదండి. సో వాళ్ళ సైడ్ అయితే ఈ కూలర్ని అయితే రిపేర్ చేశారనమాట. సో ఆ సైడ్ అంతా కూడా ఆ గడ్డి అంతా తీసి వేరే సంచిలో వేసి ఇదంతా క్లీన్ చేసిన. సో కొంచెం గడ్డి వేసిన తర్వాత అయితే మంచిగా చల్లగా అనిపిస్తుందండి ఇల్లంతా కూడా. ఇక్కడ వచ్చేసి అయితే నేను పరుపు పైన అయితే బెడ్షీట్ వేస్తున్నాను. సో ఈ బెడ్షీట్ అయితే మా పెళ్ళైన కొత్తలో తీసుకున్నది. అప్పుడు 4x6 మంచం ఉండేదన్నట్టు. సో దానికైతే సెట్ అయ్యేది. ఈ బెడ్షీట్ తోటే నేను కొంచెం కట్ చేసి పిల్లో కవర్స్ అయితే కుట్టినా అండి.
ఇంకా బెడ్షీట్ వేసిన తర్వాత అయితే చూడ్డానికి మంచిగా అందంగానే కనిపిస్తుంది, కానీ ఎదురుగా హాల్లో బెడ్ వేసేసరికి అయితే నాకు అస్సలు నచ్చలేదు. కానీ నేను కొంచెం చల్లగా గాలికి పడుకోవాలి అంటే కనుక ఆ బెడ్ అయితే హాల్లో ఉండడమే బెటర్ అన్నమాట. ఇంకా కొంచెం పనులు చేసుకుంటూ మళ్ళీ కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటూ మళ్ళీ పనులు అయితే స్టార్ట్ చేస్తున్నాను. మా బాబాయ్ అయితే అప్పుడే లేచిండనమాట నేను పనులు స్టార్ట్ చేసిన తర్వాతనే. వాడికి ఇంకా అప్పటికి మబ్బొదలే లేదు. వాడికి కొన్ని చిప్స్లు అయితే వేసి ఇచ్చాను, వాడు తినుకుంటున్నాడు. ఇంకా కొంచెం ఛాయ్ అది పెట్టుకొని అయితే నేను తాగినా అండి. ఛాయ్ తాగిన తర్వాత ఇక్కడ సింక్లో అన్ని గిన్నెలన్నీ వేసుకొని వాటర్ పోసి అయితే ఉంచిన, వాటిని అయితే ఇక్కడ వచ్చేసి క్లీన్ చేస్తున్నాను. అయితే నిన్న నైట్ నుండి గిన్నెలు అయితే క్లీన్ చేయాలి. నైట్వి మార్నింగ్వి అన్నీ కలిపి ఈవినింగ్ అయితే క్లీన్ చేస్తున్నాను. నాకు ఈవినింగ్ అని పొద్దునని కాదండి, ఏ టైంలో చేతనైతే ఆ టైంలో క్లీన్ చేస్తున్నాను. సో కొంచెం నీరసంగా ఉంది అంటే కొంచెంసేపు రెస్ట్ అట్లా తీసుకుంటున్నాను. ఇంకా ఈవినింగ్ టైంలోనన్నా లేకపోతే మార్నింగ్ టైంలోనన్నా క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా ఈరోజు మార్నింగ్ టైంలో అయితే బేబీ మూమెంట్స్ అయితే అసలు ఏం లేవండి. ఆ రోజు అయితే మార్నింగ్ లేవగానే నాకన్నా ముందే బేబీ మూమెంట్స్ అయితే ఉండేటి. ఈరోజు అయితే అసలు లేవు. మార్నింగ్ టీ తాగిన తర్వాత లేవు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత లేవు మూమెంట్స్. మళ్ళీ కొంతసేపు అట్లా రెస్ట్ అది తీసుకున్న తర్వాత లంచ్ చేసిన తర్వాత అట్లా బేబీ కదలడం అయితే స్టార్ట్ చేసింది. నాకు కొంచెం భయం అనిపించింది. ఈవినింగ్ దాకా చూసి హాస్పిటల్ కూడా వెళ్ళాలనుకున్నాను, కానీ ఇంకా బాగానే ఉంది ఇప్పటికైతే. కొంచెం నేను ఎక్కువ నీరసం అయిపోయినా, నాకు కొంచెం ఒంట్లో బాగలేకపోయినా బేబీ మూమెంట్స్ అనేటివి తగ్గిపోతున్నాయి. ఇంకా నైట్ సరిగా నిద్ర లేదండి, పడుకునేసరికి 12:30, 1 అట్లా అయింది. సో అందుకోసమని అట్లా అయిపోయిందేమో. సో ఇంకా ఉగాది దగ్గరలో ఉందండి. ఇంట్లో క్లీనింగ్స్ అయితే ఏమీ చేయలేదు. ఒక కిచెన్ అయితే సర్దుకున్నాను, కొంచెం డస్టింగ్ అదంతా చేసి. మా హస్బెండ్ని కొంచెం బూజు దులపమని చెప్తే తనైతే ఏ పని కూడా పట్టించుకోవట్లేదు. ఊరికే షాపు అని చెప్పి ఇక షాప్కే వెళ్ళి ఉంటున్నాడు. సో ఆ పని ఈ పని రెండు చూసుకోవాలి కదా ఈ టైంలో. సో కొంచెమైనా హెల్పింగ్గా ఉంటే బాగుంటుంది. అసలు ఈ టైంలో అయినా హెల్ప్ చేయకపోతే ఇంకెవరు చేస్తారండి. అంటే కొంచెం హెల్తీగా ఉన్నప్పుడైనా, నార్మల్ టైంలో అయినప్పుడైనా మేము చేసుకోగలుగుతాం, కానీ ప్రెగ్నెన్సీ టైంలో అయితే ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడానికే ఉండదు. ఇంకా మిగతా ఎక్స్ట్రా పనులు అయితే చేయడం కష్టం అన్నట్టు. ఇది అయితే ఈవినింగ్ అండి. బాబుకు స్నానం చేయించి నేను కూడా ఫ్రెష్ అప్ అయినా. వాడికైతే డ్రెస్ వేసి ఇంకా పౌడర్ రాస్తున్నాను అన్నట్టు. వాడికి పౌడర్ వేసిన తర్వాత మంచిగా బుగ్గలకి మంచిగా ముద్దులు ఇవ్వాలన్నట్టు. వానికి అదొక ఏమంటారు, అదొక పిచ్చి. మమ్మీ ముద్ది అంటాడు. ఇంకా మంచిగా ఫ్రెష్గా అనిపిస్తారు కాబట్టి మనకు కూడా మంచిగా అనిపిస్తుంది, దగ్గరికి తీసుకుంటాము. సో ఇంకా ఈవినింగ్ అయితే రైస్ పెట్టేసిన అండి. నాకు ఎగ్ ఫ్రైడ్ రైస్ తినాలనిపించింది, అందుకోసమని ఇక్కడ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను. ఓన్లీ నా మట్టుకే. బాబు వైట్ రైస్ తింటాడు, మా హస్బెండ్ కూడా కర్రీ ఉంది, అలచింతకాయ కర్రీ. సో తనైతే అట్లా తింటాడనమాట. నేను ఇక్కడ ఓన్లీ ఎగ్ ఒక్కటే వేసి కొంచెం క్యారెట్, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నాను. ఆయిల్ తక్కువ వేసి మసాలా ఏం లేకుండా నేనైతే చేసుకున్నాను అన్నట్టు. ఇక్కడ వచ్చేసి బాబు ఆడుకుంటున్నాడు, వాడి కోసం కూడా పెరుగన్నం అయితే కలుపుతున్నాను. పెరుగన్నం కలిపి బాబుకి స్పూన్ వేసి ఇస్తే పాపం వాడే తింటున్నాడు ఈ మధ్య. ఇద్దరం కలిసి అట్లా తింటున్నాం అన్నట్టు. సో ఇంకా అప్పటికి టైం వచ్చేసి 8:30 అట్లా అవుతుందండి. ఒక్కొక్కసారి 7:30 కల్లా తినేస్తూ ఉంటాము. ఈరోజైతే 8:30 అయిపోయింది. అసలు ఏమిటోనండి, నిద్ర అయితే సరిగా వస్తలేదు. రోజు 12, 12:30, 1 అట్లా అవుతుంది. మధ్యాహ్నం పడుకుందామన్నా కూడా నిద్ర వస్తలేదు. సాయంత్రం 5 గంటలకి, 4 గంటలకి అట్లా నిద్రపోవాలనిపిస్తుంది. ఇంకా ఆ టైంలో పడుకోవద్దు కదా అనేసి అయితే నేను పడుకోవట్లేదు. సో ఇంకా మళ్ళీ నైట్ పడుకుందామంటే మళ్ళీ 12 అవుతుందండి అసలు. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకైతే ఇదే వీడియో. బాయ్.